మురగానపల్లి బాల గంగమ్మ జాతర 46వ సంవత్సరం. ఇక్కడ వచ్చిన భక్తులకి మా కమిటీ మెంబర్లకి అదేవిధంగా మీడియా వాళ్ళకి అందరికీ ముందుగా నమస్కారం. మేము 46 సంవత్సరాలుగా మా పూర్వీకులు ప్రతి సంవత్సరం జాతర జరిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ పూర్వీకులు అప్పటి నుంచి మేము కూడా కంటిన్యూగా జాతర జరిపిస్తున్నాము. అమ్మవారు కృప అందరికీ ఉంటుంది. ఈ బాలగంగమ్మ భక్తులకి అందరికీ ఒక నమ్మకం. దయచేసి అదే కాకుండా పక్కనే శ్రీకృష్ణుడి దేవాలయం మీద కడుతున్నాం, పూర్తి అయిపోయింది. భక్తులందరూ కూడా కావాలా. ఒకప్పుడు మురగానపల్లి మాత్రమే ఉండేది. ఇప్పుడు మాకు పక్కన రామేశ్వర నగరు, టీచర్స్ కాలనీ, మారుతి నగరు, బృందావని కాలనీ, ఇట్లా కట్టమించి రోడ్డు దాకా మా ఊరు నుంచి అట్లా డెవలప్ అయింది. భక్తులు ఎక్కువయ్యారు కాబట్టి ప్రతి భక్తుడు ఇక్కడికి వస్తారు. ప్రతి భక్తుడు గుడిలో పాల్గొని గుడి అభివృద్ధి కోసం ప్రతి భక్తులు గుడి సహకరించి డెవలప్ అవడానికి అందరూ కారణం. కాబట్టి ఈ శుభ సందర్భాన్ని అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటాను. మురగానపల్లి గంగమ్మ జాతర బాగా జరుగుతుంది. 45-46 సంవత్సరాలుగా బాగా జరుగుతూ ఉన్నది. అందువల్ల ప్రజలందరూ వచ్చి నమ్మకంతో భక్తులతో బాగా కొలుచుకొని పోతారు. అదేవిధంగా మురగానపల్లి గంగమ్మ అంటే ఒక ఫేమస్ అయిన జాతర. ఆ జాతర ప్రకారం అందరూ భక్తులందరూ ముక్కుని
పోవాల్సింది. బాలగంగమ్మ తల్లి పురంధరేశ్వర స్వామి ఈ మురుగానపల్లి గ్రామంలో బాలగంగమ్మ తల్లికి చాలా శక్తి ఉండదు. మేము ప్రతి శుక్రవారము అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర కుంకుమార్చన, దేవి కట్మాల స్తోత్ర పారాయణము అంత హారతులు ఇస్తాము. మంగళవారం లలితా సహస్రం పారాయణం చేస్తాము ముత్తైదులంతా కలిసి. చాలా మంచి అమ్మ మాకు ఆశీర్వాదాలు వస్తున్నాయి. అమ్మ మాకు చూపిస్తా ఉంది. మాకు అన్ని రకాలుగాను అందరూ సంతోషంగా ఉన్నాము. ఈ ఆనందాన్ని మాటలు చెప్పలేము. ప్రతి ఒక్కరు మొక్కుంటారు, మొక్కుబడి తీర్చుకుంటున్నారు. అమ్మ చంద్రకి ఆశీర్వాదాలు ఇస్తా ఉంది, కోరికలు తీరుస్తా ఉంది. కాబట్టి అందరూ ఇంకా అమ్మ ఆశీర్వాదాలు అందరికి అందాలని కోరుకుంటున్నాను. చాలా బాధ జరుగుతుంది. ధర్మకర్త గారు చాలా ఓపికగా ఎంత కష్టమైనా సుఖంగా సంతోషంగా తీసుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. కృష్ణయ్య గుడి కడుతున్నారు, పూర్తవుతా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ బాగుంది. జై బాలగంగమ్మ తల్లి పురంధరేశ్వర స్వామి. జై